హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగా యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ వీడియోస్లో ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగాని స్టిచ్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అండ్ సైడ్ జిప్ వేసుకునేటప్పుడు వేస్ట్ రేడియస్ ఏ విధంగా ఫైండ్ చేసుకోవాలి, ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు వేస్ట్ రేడియస్ ఏ విధంగా ఫైండ్ చేసుకోవాలి అండ్ డయాగ్రామ్స్ అన్నది ఏ విధంగా డ్రా చేసుకోవాలి, మినీ లెహంగాని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది లాస్ట్ 2 వీడియోస్లోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ థియరీ వీడియోని చూస్తే మీరు ఏ సైజ్ మీకు ఇచ్చి లెహంగాని స్టిచ్ చేయమన్నా కూడా మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. లాస్ట్ 2 వీడియోస్ యొక్క లింక్స్ని మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మన ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహంగా యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ లెహంగా యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహంగాని స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకోవాలి. మెజర్మెంట్ షీట్ ఫుల్ లెంత్, లెహంగా యొక్క ఫుల్ లెంత్ 39 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, బెల్ట్ లెంత్ 1.5 ఇంచెస్. ఈ విధంగా ముందుగా మన మెజర్మెంట్స్ని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ ఈ లెహంగాకి నేను సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను, అందుకు వేస్ట్ రౌండ్ని తీసుకున్నాను. మీరు లెహంగాకి ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మీరు హిప్ రౌండ్ని మెజర్ చేసుకుని తీసుకోవాలి. ఈ లెహంగాని స్టిచ్ చేసుకోవడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ 4.5 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ మన లెహంగాని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అనేది మన లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది నేను లాస్ట్ థియరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపల్సరీగా ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేసి మీరు కూడా మీ లెంత్ వైజ్ ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ పడితే అన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోండి. అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది 3 మీటర్స్ తీసుకున్నాను. ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కోసం 3 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, ఆ సాటిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనమాట. ఈ విధంగా ముందుగా ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు డబల్ ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట, అంతే. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇది మనకి క్లోజ్ సైడ్. ఇప్పుడు మనకి 4 సైడ్స్ వచ్చాయి కదా, ఈ 4 సైడ్స్లో నుంచి ఏదో ఒక సైడ్లో పట్టుకొని మనం ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక కార్నర్ పట్టుకోండి, ఏదో ఒక కార్నర్ పట్టుకొని డయాగ్నల్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది చూడండి, కోన్ షేప్లో, ఈ కార్నర్లో వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకునేటప్పుడు ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం లెహంగాకి ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టిచ్ చేసుకుంటున్న లెహంగాకి సైడ్ జిప్ వేసుకుంటున్నామా లేదా ఎలాస్టిక్ వేసుకుంటున్నామా అని. సైడ్ జిప్ వేసుకుంటే వేస్ట్ రేడియస్ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది, ఎలాస్టిక్ వేసుకుంటే వేస్ట్ రేడియస్ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న లెహంగాకి సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో సైడ్ జిప్ వేసుకునేటప్పుడు వేస్ట్ రేడియస్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందో చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తున్నాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా కట్ చేసుకుంటాం, అందుకే మనం 3 మీటర్స్ ఫ్యాబ్రికే తీసుకున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ సర్కిల్ కట్ చేసుకుంటాం అనమాట, దానికి అందుకోసం 4.5 మీటర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకునేటప్పుడు హాఫ్ సర్కిల్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్కి సైడ్ జిప్ వేసుకునేటప్పుడు వేస్ట్ రేడియస్ ఫార్ములా ఏంటంటే, వేస్ట్ రేడియస్ ఈక్వల్ టు వేస్ట్ రౌండ్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేసుకుని తీసుకోవాలన్నమాట. ఇక్కడ నా వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుంటే 30 డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచెస్. సో మనం టేప్ని కార్నర్లో ఈ విధంగా పెట్టుకొని 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం 2 ఇంచెస్ లూజింగ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఫిట్టెడ్ లెహంగా అనమాట. ఈ విధంగా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ని వీడియోలో చూపిస్తున్నట్టు
పైన కార్నర్లో నుంచి పెట్టుకొని ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు టేప్ని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకొని ఎంత వాల్యూ వచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనకి ఈ కార్నర్లో కోన్ షేప్ ఉంది కదా, అక్కడ స్ట్రెయిట్గా లైన్ రాకూడదు అనమాట, చిన్న కర్వ్ షేప్ రావాలి. సో అందుకోసం మనం ఈ విధంగా టేప్ని ఆ కార్నర్లో పెట్టుకొని ఇక్కడ మనం 7.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఎంత వాల్యూ వచ్చిందో మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10 ఇంచెస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టేప్ని ఆ కార్నర్లోనే ఉంచుకొని ఈ విధంగా టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం అక్కడ ఒక చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం లెహెంగాస్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్లో షేప్ అనేది కర్వ్ షేప్లోనే రావాలి, స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేయకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్న కింద నుంచి మనం లెహెంగా యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన లెహెంగా యొక్క టోటల్ లెంత్ 39 ఇంచెస్. అందులోంచి మనం బెల్ట్ లెంత్ మైనస్ చేసుకోవాలి. మన బెల్ట్ లెంత్ ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నాం, 1.5 ఇంచ్ కదా, అంటే 39లో నుంచి 1.5 ఇంచ్ మైనస్ చేసుకుంటే 37.5 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్జిన్ ఎందుకంటే మనం పైన బెల్ట్ని జాయిన్ చేసుకుంటాం, ఆ మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ యూస్ చేస్తాం. అండ్ కిందన లెహెంగాకి డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం, లేదంటే పీకో అయినా చేసుకుంటాం, ఆ మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటాం అనమాట. అంటే మనం లెంత్ కోసం 38.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అది దేనికి, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనమాట. ఎప్పుడు కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కన్నా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తక్కువగానే తీసుకోవాలి. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఎంత మనం పెట్టుకోవాలి, 38.5 ఇంచెస్. ఇప్పుడే కదా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఆ 38.5 ఇంచెస్లో నుంచి 1.5 ఇంచెస్ తగ్గించుకుంటున్నాను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవడానికి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కోసం ఇక్కడ నేను 37 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అనమాట. టేప్ని ఆ వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ కింద లైన్ డ్రా చేసుకున్నాం కర్వ్ షేప్లో, దాని కింద పెట్టుకొని అక్కడ నుంచి కిందకి లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కోసం మనం 37 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి. టేప్ని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ 37 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుంటూ మనం అక్కడ డాట్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా మొత్తం టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కోసం 37 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మనం వేస్ట్ రేడియస్ నుంచి కిందకి లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కోసం 37 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్ని డ్రా చేసుకునేటప్పుడు మనకి కర్వ్ షేప్లో వస్తుంది అనమాట. కిందన అంబ్రిల్లా కట్ కదా, అందుకు కర్వ్ షేప్ వస్తుంది, స్ట్రెయిట్గా లైన్ అనేది రాదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ ఉన్న పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ కర్వ్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఇది మన వేస్ట్ రేడియస్, దాని కింద నుంచి ఉన్నది లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనమాట. ఇప్పుడు మనకి ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది తగ్గిందనమాట వన్ సైడ్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇంకొక సైడు కట్ చేయగా మిగులుతుంది అనమాట ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తాం. అదే విధంగా అనేది చూపిస్తాను. దానికన్నా ముందు ఏం చేయాలి అంటే ముందుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ వేస్ట్ రేడియస్ దగ్గర లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ని ఆ కింద కర్వ్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా, ఆ రెండిటి మీద మనం ఏ విధంగా అయితే కర్వ్ షేప్తో లైన్ని డ్రా చేసుకున్నామో అదే లైన్ మీద కట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక సైడు మనకి కొంచెం పీస్ అనేది తగ్గింది కదా, దాన్ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనకి ఎక్స్ట్రా పీస్ మిగిలింది కదా, కట్ చేసుకోగా ఉన్న పీసెస్, వాటిని 2 పీసెస్ తీసుకోవాలి. ఎందుకు అంటే మన ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి లోపల, 2 పీసెస్కి జాయిన్ చేయాలి. అందుకోసం 2 పీసెస్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇప్పుడు ఆ పీసెస్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కిందన పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్న పీస్ ఉంది చూడండి, అది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాయే కట్ చేసుకుని తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనం జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసినప్పుడు ఆ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా,
సో అందుకోసం కొంచెం ఎక్స్ట్రా పీసే తీసుకోవాలి. తీసుకొని ముందుగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పీస్ని ఈ విధంగా పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేయడమే, టైట్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సేమ్ 2 పీసెస్ కదా ఉన్న 2 పీసెస్ని ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత అప్పుడు మనం ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకొని కిందన ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఆ కర్వ్ షేప్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ కిందన నేను ఆ పీసెస్ని జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకొని కిందన ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుని ఈక్వల్గా చేసుకున్నాను అనమాట. ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి హాఫ్ సర్కిల్ వస్తుంది అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కటింగ్ అనేది చూద్దాం. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్, అదేవిధంగా ఇది ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం 4.5 మీటర్స్ తీసుకున్నాం కదా, ఆ 4.5 మీటర్స్ని మనం 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. 1 2 3 అండ్ 4 ఈ విధంగా నేను 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్లో ఏదో ఒక కార్నర్ని పట్టుకొని మనం డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఏ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే మన లైనింగ్ ఫ్యాబ్రిక్కి 4 ఫోల్డ్సే వచ్చాయన్నమాట. ఎందుకంటే అక్కడ మనం హాఫ్ సర్కిలే కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఫుల్ సర్కిల్ లెహంగాని కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే మనకి 8 ఫోల్డ్స్ వస్తాయి అన్నమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా డయాగ్నల్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం 8 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 1 2 3 4 ఇది 5 6 7 8 ఈ విధంగా మనం 8 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది చూడండి, ఈ కార్నర్లో వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవడానికి మనం 2 మెథడ్స్ని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆల్రెడీ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్లో పెట్టి కట్ చేసుకున్నాం, అంబ్రిల్లా కట్ కాబట్టి. సో ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ 8 ఫోల్డ్స్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇక్కడ నేను 8 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకొని జరిగిపోకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ కదా, జరిగిపోతూ ఉంటుంది. కంపల్సరీగా పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆ కార్నర్లో పెట్టుకొని సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్ట్ రేడియస్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఈ విధంగా మనం చాలా ఈజీగా వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంది, 28 ఇంచెస్ కదా, దానికి మనం 2 ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెసే యాడ్ చేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం సైడ్ జిప్ వేసుకుంటున్నాం, ఇది ఫిట్టెడ్ లెహంగా కాబట్టి. సో 28కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 30 ఇంచెస్ వస్తుంది. అంటే ఆ 30 ఇంచెస్ని ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎన్ని ఫోల్డ్స్లో పెట్టుకున్నాం మనం, 8 ఫోల్డ్స్ కాబట్టి 30 డివైడెడ్ బై 8 చేయాలన్నమాట. అంటే 30 డివైడెడ్ బై 8 చేస్తే ఎంత వస్తుంది మనకి, 3.75 ఇంచెస్. ఆ 3.75 ఇంచెస్ని కార్నర్లో మార్క్ చేసుకొని మనం కర్వ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ అనేది యూస్ చేయకుండా 30 డివైడెడ్ బై 8 అనేది టేప్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే విధంగా అంటే ఇక్కడ చూడండి, ఇది మన 30 ఇంచెస్ కదా టేప్లో. ఈ 30 ఇంచెస్ వరకు ముందుగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మనం 15 ఇంచెస్ అవ్వింది సెంటర్ అనేది. దీన్ని ఇంకొకసారి మళ్ళీ సెంటర్లో ఫోల్డ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి టేపు 4 ఫోల్డ్స్ అయింది, మనకి 8 ఫోల్డ్స్ కదా కావాలి. సో ఇంకొకసారి టేప్ని మళ్ళీ సెంటర్లో ఫోల్డ్ చేయాలి. అంటే మనం ఈ విధంగా 8 ఫోల్డ్స్లో టేప్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, 30 ఇంచెస్ వరకు పెట్టుకొని. ఇక్కడ చూడండి, మన టేప్ అనేది ఇప్పుడు 8 ఫోల్డ్స్లో అవ్వింది కదా. ఈ 8 ఫోల్డ్స్లో ఫోల్డ్ అయిన దగ్గర మనం ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూసుకుంటే మనకి 3.75 ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు నేను మీకు టేప్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను టేప్ని ఓపెన్ చేశాను కదా, కరెక్ట్గా నాకు 3.75 ఇంచెస్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేటర్ లేకపోయినా టేప్ని యూస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ 3.75 ఇంచెస్ని అక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం.
ఈ విధంగా మనం వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్నాం కదా. ఆ వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్న దాని కింద నుంచి టేపును పెట్టుకొని లెహెంగా యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనకి ఎంత పెట్టుకున్నాం క్యాలిక్యులేట్ చేసుకుంటే 38.5 ఇంచెస్ కదా. సో మనం లెంత్ కోసం 38.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని ఈ విధంగా వేస్ట్ రేడియస్ కిందన పెట్టుకొని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ 38.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ వేస్ట్ రేడియస్ని అండ్ ఆ కిందన లెహంగా యొక్క లెంత్ని మార్క్ చేసుకుని లైన్స్ని డ్రా చేసుకున్నాం కదా, వాటి మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 పీసెస్ వస్తాయన్నమాట. ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి. అంటే మనకి ఇక్కడ 2 హాఫ్ సర్కిల్స్ వస్తాయి. 2 హాఫ్ సర్కిల్స్ని కలిపితే అది ఫుల్ సర్కిల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది మనకి 2 హాఫ్ సర్కిల్స్. కిందన ఒక పీస్ ఉందన్నమాట. కింద చూసారా గేర్ అనేది మనకి ఎంత ఫ్లేర్గా వచ్చిందో. అందుకే దీన్ని ఫుల్ సర్క్యులర్ అంబ్రెల్లా లెహంగా అంటారనమాట. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 హాఫ్ సర్కిల్స్ వచ్చాయని చెప్పాను కదా. ఆ 2 హాఫ్ సర్కిల్స్ని కలిపి మనం సెంటర్లో 1 సైడ్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని 1 సైడ్ ఫస్ట్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 హాఫ్ సర్కిల్స్ వచ్చాయి కదా, వాటిని 1 సైడ్ కలిపి జాయింట్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెహెంగాకి కిందన పీకో అనేది చేసుకోవాలి. మొత్తం కిందన మనకి గేర్ వచ్చింది కదా, ఆ గేర్ అంతటికి పీకో చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునే కన్నా ఇక్కడ మనం పీకో అనేది చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పీకో అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఇది పీకో ఫుట్ అంటారనమాట. ఈ పీకో ఫుట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్ని యూస్ చేసుకుని మనం పీకో అనేది చేసుకుంటాం. ఇక్కడ చూసారా దీనికి ఈ విధంగా సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లోకి మనకి క్లాత్ అనేది వెళ్తుంది అనమాట. సో దానివల్ల మనకి కిందన పీకో అనేది నీట్గా వస్తుంది. దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే మిషన్ యొక్క ఫుట్ని చేంజ్ చేసుకుని మనం పీకో ఫుట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఇక్కడ నేను పీకో ఫుట్ని ఇన్సర్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మిషన్ యొక్క సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలి. పీకో చేసుకోవడం కోసం మిషన్ యొక్క స్టిచ్ లెంత్ని మనం 2లో పెట్టుకోవాలి. ఇక నేను మిషన్ యొక్క స్టిచ్ లెంత్ని 2లో పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా మిషన్ యొక్క సెలెక్టర్ని Fలో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అందరు మిషన్స్కి జిగ్జాగ్ చేసుకోవడానికి సెట్టింగ్స్ అనేది ఇదే విధంగా ఉంటుందని ఉండదు. మీ మిషన్కి తగ్గట్టు మీరు సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను Fలో పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని కార్నర్ ఉంది చూడండి, ఆ కార్నర్లో ఈ విధంగా ఫస్ట్ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం మిషన్ యొక్క ఫుట్ని పైకి తీసుకొని ఆ క్లాత్ అనేది అక్కడ ఫుట్కి రౌండ్గా కనిపిస్తుంది చూడండి, దాంట్లోకి వెళ్ళే విధంగా ఫస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే ఆ తర్వాత మిషనే ఆటోమేటిక్గా పీకో అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా వచ్చిందో మనకి పీకో అనేది. మనం ఏమీ చేయవసరం లేదు. బ్యాక్ సైడ్ పట్టుకొని లాగడం అలా ఏం చేయక్కర్లేదు. కింద క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఫుట్ వల్ల ఆ ఫుట్కి రౌండ్గా ఉంది చూడండి, దాంట్లోకి క్లాత్ వెళ్తూ మనకి పీకో అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా చివరి వరకు మనం పీకో చేసుకుంటూ రావాలి. మొత్తం చాలా గేర్ ఉందన్నమాట. మొత్తం ఫుల్ సర్కిల్ కదా, చాలా గేర్ వస్తుంది. సో మనకి కొంచెం టైం పడుతుంది పీకో చేసుకోవడానికి. చూసారా నేను కింద వరకు సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ వచ్చేసాను అనమాట. చూడండి మనకి పీకో అనేది ఎంత నీట్గా వచ్చిందో. కిందన మనం అసలు లోపల వైర్ అనేది కూడా ఏమీ వేయలేదు, అయినా మనకి కర్వ్స్ తిరుగుతూ పీకో అనేది చాలా నీట్గా వచ్చిందనమాట. ఈ విధంగా మనం చాలా ఈజీగా డ్రెస్సెస్కైనా లెహెంగాస్కైనా దేనికైనా పీకో అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా
కిందన పీకో చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా కింద అంచులకి పీకో చేసుకోవాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు ఏ విధంగా అయితే పీకో చేసుకోవాలో చూపించానో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క కింద అంచులు కూడా పీకో అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కింద అంచులకి అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క కింద అంచులకి పీకో అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి మనం జాయింట్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక చూడండి, ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి లోపలికి వస్తుంది కదా, ఆ విధంగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి ఒక స్టిచ్ వేసుకుని జాయింట్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెహెంగాకి సైడ్లో జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక జిప్ని తీసుకున్నాను. జిప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ జిప్ని ఇప్పుడు లెహెంగాకి మనం సైడ్లో పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. జిప్ని మనం లెహెంగాకి సైడ్లో స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఇది లెహెంగా యొక్క కరెక్ట్ సైడ్. ఈ కరెక్ట్ సైడ్లో ఇప్పుడు మనం జిప్పుని తీసుకోవాలి. జిప్పుని తీసుకొని దాన్ని ముందుగా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇది జిప్ యొక్క కరెక్ట్ సైడ్, అంటే లెహెంగా యొక్క కరెక్ట్ సైడ్, జిప్ యొక్క కరెక్ట్ సైడ్ రెండు ఒకే విధంగా ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని మనం అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట. పిన్స్తో ఎందుకు సెక్యూర్ చేసుకోవాలి అంటే అక్కడ జరిగిపోకుండా ఉంటుంది, అందుకోసం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా సెక్యూర్ చేసుకున్నామా. ఇక్కడ చూడండి, అది జిప్ యొక్క టీత్. ఆ జిప్ యొక్క టీత్ అనేది మన లెహెంగాకి లోపలి వైపుకు ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇప్పుడు స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం సింగిల్ ఫుట్ యూజ్ చేసుకొని స్టిచ్ అనేది టీత్కి, జిప్ యొక్క టీత్ ఉంది చూడండి, ఆ టీత్కి దగ్గరగా పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా జిప్ యొక్క టీత్కి దగ్గరగా పడేటట్టు స్టిచ్ అనేది చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా లోపలికి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి టర్న్ చేసుకుని దాని మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకుంటూ ఆ కిందన మనం ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే 2-3 స్టిచెస్ వేసుకోవాలన్నమాట, జిప్ అనేది ఊడిపోకుండా. ఈ విధంగా మనం వన్ సైడ్ జిప్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ ఇంకొక సైడ్ని లెహెంగాకి ఇంకొక సైడ్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం లెహెంగా యొక్క ఇంకొక సైడ్ ఉంది కదా, దాన్ని తీసుకొని సేమ్ ఇందాకలాగానే మనం ఈ లెహెంగా యొక్క రైట్ సైడ్లో జిప్ ఉంది కదా, చూడండి జిప్ యొక్క రైట్ సైడ్ ఉండే విధంగా ఫేస్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా టర్న్ చేసి పెట్టుకోవాలి. కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలన్నమాట, జిప్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనేది. అంటే టీత్ ఉన్నాయి కదా, జిప్ యొక్క టీత్ అనేది లెహంగా వైపే ఫేస్ చేయాలన్నమాట. లోపలికి లెహంగాకి లోపల వైపు ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. సేమ్ ఇందాక అటువైపు ఏ విధంగా అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా అన్నమాట ఇటువైపు కూడా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇది మన జిప్ అన్నమాట. జిప్ యొక్క టీత్ ఉంది చూడండి, ఇది టీత్ కదా, జిప్ యొక్క టీత్. జిప్ యొక్క టీత్ అనేది ఎప్పుడు లెహంగా వైపు లోపలి వైపు ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటేనే అది కరెక్ట్గా పెట్టుకున్నట్టు. ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం సింగిల్ ఫుట్ని యూజ్ చేసుకొని అక్కడ స్టిచ్ అనేది జిప్ యొక్క టీత్కి దగ్గరగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, టీత్కి దగ్గరగా స్టిచ్ పడుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దాన్ని కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇందాకలో ఇంకొక సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట.
ఇక్కడ నేను పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఆ కిందకి దగ్గరగా వచ్చినప్పుడు ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకున్నాను. అంటే 2-3 స్టిచెస్ వేసుకున్నాను అనమాట, ఊడిపోకుండా ఉండడం కోసం. చూసారా, జిప్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ విధంగా మనం చాలా ఈజీగా లెహెంగాకి సైడ్లో జిప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం లెహెంగాకి సైడ్లో ఇన్విజిబుల్ జిప్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ పీస్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం బెల్ట్ పీస్ కోసం ఏ విధంగా కట్ చేసుకోవాలంటే, లెహెంగాకి వేస్ట్ రౌండ్ ఉంది కదా, దాని చుట్టూ ఒక్కసారి టేప్ని పెట్టుకుని వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు విడ్త్ అనేది 30 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 31 ఇంచెస్ ఉన్న పీస్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఇక్కడ లెంత్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే, బెల్ట్ యొక్క లెంత్ ఇంటూ 2 ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నాకు బెల్ట్ యొక్క లెంత్ 1.5 ఇంచ్, దాన్ని ఇంటూ 2 చేసుకుంటే 3 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని బెల్ట్ యొక్క లెంత్ అనేది నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మనం బెల్ట్ పీస్ కోసం ఏ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా 4 ఇంచెస్ లెంత్ 31 ఇంచెస్ విడ్త్ ఉన్న లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం బెల్ట్ పీస్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని చుట్టూ అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ అవుతాయి. ఇక్కడ మనం బెల్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ చేసుకున్నాం కదా, అంతేకాకుండా వీటి యొక్క సైడ్స్ ఉన్నాయి కదా, అంచుల్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ బెల్ట్ని లెహెంగాకి జాయిన్ చేయాలి. దానికన్నా ముందు మీరు లెహెంగాకి లట్కన్స్ని పెట్టుకోవాలి అనుకుంటే, మనం ఫ్రంట్ పార్ట్లో కదా లట్కన్స్ని పెట్టుకుంటాం, దానికోసం ఈ విధంగా జిప్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి లోపలికి ఒక 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే టులిప్ లట్కన్స్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ లట్కన్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. లింక్ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న లట్కన్స్ని తీసుకొని అక్కడ మనం 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ పెట్టుకొని ముందు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లట్కన్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ బెల్ట్ పీస్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా అంటే, ఇక్కడ చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బెల్ట్ పీస్ని ముందుగా ఒక సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఒక సైడ్ నుండి స్టార్ట్ చేస్తూ మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. మీరు బిగినర్స్ అయితే ఈ విధంగా బెల్ట్ పీస్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు కరెక్ట్గా స్టిచ్ అనేది నీట్గా రావాలి అంటే ఒకసారి పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. అంటే చూడండి, ఈ విధంగా బెల్ట్ పీస్ని లెహెంగా చుట్టూ పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ వస్తే మనం మిషన్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ఎందుకు పిన్స్తో సెక్యూర్ చూపించట్లేదంటే, ముందుగా లట్కన్స్ని స్టిచ్ చేయాలి కదా, అందుకోసమే నేను ఇక్కడ పిన్స్ పెట్టలేదన్నమాట. ముందుగా లట్కన్స్ని స్టిచ్ చేసేసి ఆ తర్వాత బెల్ట్ని స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడ నేను లట్కన్స్ని స్టిచ్ చేశాను అండ్ బెల్ట్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం బెల్ట్కి ఆ కార్నర్ ఉంది చూడండి, ఆ కార్నర్ని ఈ విధంగా లోపలికి ఒక్కసారి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక్కసారి ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత అక్కడ లెహెంగాకి మనం జాయిన్ చేసాం కదా బెల్ట్ని, అక్కడ వరకు వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకోవడం వల్ల మనం మిషన్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం బెల్ట్ చుట్టూ మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక చూడండి, నేను బెల్ట్ని ఫోల్డ్ చేసి పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మీకు స్టిచ్చింగ్ అనేది చూపించలేదు కదా, ఎందుకు అంటే ఆల్రెడీ మన ఛానల్లో క్లాస్ 16లో లెహెంగాస్కి కానీ ప్లాజోస్కి కానీ మనం
ఈ విధంగా బెల్ట్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఆ లింక్‌ని మీకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. క్లాస్ 16 యొక్క లింక్‌ని. ఒక్కసారి ఆ వీడియో చూస్తే బెల్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుందనమాట. మీకు అర్థమవుతుంది కూడా. ఒక్కసారి కావాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి. ఈ విధంగా మనం బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన లెహెంగాకి సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే మన లెహెంగా యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. దానికోసం మనం సైడ్ ఫిట్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మనం లెహెంగా యొక్క సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి కోసం ముందుగా మనం లెహెంగాని రివర్స్ చేసి పెట్టుకోవాలనమాట. ఇక్కడ నేను లెహెంగాని రివర్స్ చేస్తున్నాను. ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు లెహెంగాకి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని కలిపైనా మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవచ్చు. లేదా విడివిడిగా అయినా చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ముందుగా ఒక స్టిచ్ అనేది చేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటిని కలిపి సైడ్‌లో ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లోపలికి జరుపుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క 2 పీసెస్ ఉన్నాయి కదా! ఆ రెండిటిని కలిపి సైడ్స్ జాయింట్ అనేది చేసుకోండి. లేదు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని కలిపి కూడా మీరు సైడ్ జాయింట్ అనేది చేసుకోవచ్చు. 2 టైప్స్‌లో ఏ విధంగా అయినా మనం సైడ్ జాయింట్ అనేది చేసుకుంటే మన లెహెంగా యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను లెహెంగా యొక్క సైడ్ ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను. మన లెహెంగా యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్‌గా మనకి ఈ విధంగా వచ్చిందనమాట. చూసారు కదా! కూర్చుంటే మనకి ఎంత గేర్ వచ్చిందో ఫుల్ సర్కిల్ వచ్చిందనమాట. కిందన చాలా గేర్ వస్తుంది. మీకు ఇక్కడ నేను నించున్న ఫోటోస్‌ని అప్‌లోడ్ చేయలేకపోయాను. ఫోటోస్ అన్నీ మిస్ అయిపోయాయి. అందువల్ల ఈ ఒక్క ఫోటోనే మీకు చూపిస్తున్నాననమాట. కానీ దీంట్లోనే మనకి గేర్ తెలుస్తుంది. చూసారు కదా! కూర్చుంటే మనకి ఫుల్ సర్కిల్ గేర్ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా లెహెంగా యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫార్ములాస్ అన్నీ కూడా చూపించాను ఫ్రెండ్స్. ఏ సైజ్ వారికైనా మీరు ఫార్ములాస్‌లో అప్లై చేసుకొని ఈ విధంగానే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు లెహెంగా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.